పేరు గంజం పెంచుల ప్రసాద్. భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి, కాంస్య విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో అంటరానితనం, సమాజ స్థాపన, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా భారతదేశంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు అంబేద్కర్ గారు భారత ఎన్నికల్లో పోటీ చేస్తే వారిపైన ఒక అభ్యర్థిని నిలబెట్టి వారిని ఓడించడం ఆ రోజు వారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య అయితే, ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి వారు జన్మించినటువంటి, వారు చదువుకున్నటువంటి, వారు నిర్యాణం చెందినటువంటి 5 ప్రదేశాలని మంచి తీర్థాలకు ప్రకటించి ఒక్కొక్క ప్రదేశానికి 2,500 కోట్ల చొప్పున ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి వారి జీవిత ఆశయాలను, వారి జీవిత స్ఫూర్తిని భారతదేశ యువతకు అందరికి కూడా ఆపాదించాలనే ఉద్దేశంతో పంచతీర్థాలను నిర్మించడం చాలా సంతోషమైన విషయం. రాబోయే రోజుల్లో భారత యువతంతా కూడా అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మేము కోరుకుంటాం.